సరే, నన్ను తిట్టుకున్నా ఏమనుకున్నా కానీ మా అన్న గాలి వినోద్ కుమార్ అన్నన్ గారు వారు వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఏం చేయకుండా ఇక్కడున్న పరిస్థితులను గమనించుకొని వారు మాట్లాడతారు. షార్ట్ అండ్ స్వీట్లో అమూల్యమైన సందేశాన్ని ఇస్తారు. సభాధ్యక్షులు, మిత్రులు మరియు వేదిక మీద ఉన్న పెద్దలంతా వెళ్ళిపోయారు. నాతో పాటు హైదరాబాద్ నుండి వచ్చిన ఐపీఎస్ సునీలన్న కూడా ఇంటికి చేరుకున్నాడు. తర్వాత తమ్ముడు నాకు అవకాశం ఇచ్చాడు. అంటే ఇవాళ నేను ఎందుకు రావడం, అసలు నేను ఈ ప్రోగ్రాం గురించి నాకై నేనే తమ్ముడికి ఫోన్ చేశా. నాకై నేనే ఇక్కడికి రావాలని ఒక నిశ్చయంతో వచ్చా. ఎందుకు, కారణం ఏంటి? తమ్ముడు నేనేదో కాంట్రవర్షియల్ మాట్లాడతానని చెప్పేసి ఏదో కామెంట్ చేశాడు. యథార్థవాది లోక విరోధి. యథార్థం ఎప్పుడు మాట్లాడినా, ప్రవీణ్ అన్న మాట్లాడింది కూడా యథార్థమే. అది కొంతమందికి విరోధంగా మారింది కాబట్టి ఆయనని హతమార్చారు. కానీ ఆయన ఆలోచనలు హతమార్చలేరు. ఆయన ఆలోచనలు మాత్రం హతమార్చలేరు. భౌతికంగా ఆయన పోయిన ఆయన ఆలోచన నిరంతరం మనందరినీ ఇక్కడ గ్యాదర్ చేసింది, ఈ ప్రపంచాన్ని కూడా కదిలిస్తుంది. కాబట్టి ఆలోచన అనేది చాలా ఇంపార్టెంట్. జ్ఞాన యోధుడు ఎప్పుడు కూడా మరణించడు. జ్ఞాన యోధుడు ఎప్పుడు, ప్రపంచము ఆయన చనిపోయిన తర్వాత ఆయన జ్ఞానం ఎప్పుడు నిరంతరం మన వెంబడి ఉంటుంది. ఇవాళ యేసయ్య ఒక జ్ఞానాన్ని, ఒక జ్ఞానమై, ఒక బైబిల్ అనేది ఒక జ్ఞాన గ్రంథం. అది బైబిల్లో భారత రాజ్యాంగము, ఈ రెండు కూడా మనకు జ్ఞానాన్ని, జీవితాన్ని, మన జీవనాన్ని నేర్పిన గ్రంథాలు. మనం ఎట్లా ఉండాలి, మనం ఏ రకమైన మర్యాద ఉండాలి, ఏ రకమైన జీవితం ఉండాలి, ఏ రకంగా ఇతరులతో మెదులుకోవాలి, ఏ రకంగా దోపిడీ చేయకుండా, ఏ రకంగా ఇతరుల సొమ్ము తినకుండా, దొంగతనాలు చేయకుండా, ఇతరులను నిందించకుండా, వ్యభిచారం చేయకుండా, తాగకుండా, ఇట్లాంటివన్నీ బైబిల్లో మనం చూసాం. ఇవాళ నేను 30 ఏళ్ళు ఉద్యోగంలో ఉన్నాను, ప్రొఫెసర్గా ఉన్నాను. 30 ఏళ్ళు నా పేరు యేసుపాదం అనే విషయం ప్రపంచానికి ఎవరు తెలియదు. 30 ఏళ్ళ తర్వాత నా పేరు యేసుపాదం అనే విషయం ప్రపంచానికి తెలిసింది. 30 ఏళ్ళ వరకు నేను ఎందుకు, అది కూడా నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాక ప్రపంచానికి తెలిసింది. ఎట్లా నాకు ఎప్పుడు కనువిప్పు వచ్చింది అంటే, 30 ఏళ్ళు నేను అంబేద్కరిజంలోనే ప్రపంచమంతా తిరిగా దాదాపుగా. దాని చాలా దేశాలలో, ఈవెన్ కొలంబియాలో, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో అంబేద్కర్ ఎక్కడైతే చదువుకున్నాడో అక్కడ పోయి కూడా నేను లెక్చర్స్ ఇచ్చేచ్చా. టాప్ మోస్ట్ యూనివర్సిటీలలో కూడా పోయి లెక్చర్స్, ఆక్స్ఫర్డ్ కానీ హార్వర్డ్ కానీ. ఒక ప్రొఫెసర్గా నేను ఈ స్థాయికి రావడానికి బైబిల్ కారణమనే విషయాన్ని చాలామంది గమనించాల. మా ఇంటికి బైబిల్ అందకపోతే, చర్చి మా వాడలోకి రాకపోతే, వినోద్ కుమార్ అనేవాడు అంబేద్కర్ చదువుకున్న విశ్వవిద్యాలయంలో చదువు చెప్పేటోడు కాదు, అక్కడికి పోయి పరిశోధనలు చేసేటోడు కాదు. ఇవాళ భారత రాజ్యాంగము మనకు వచ్చింది 1950లా, కానీ బ్రిటిష్ వాళ్ళు మనకు చట్టాలు ఇచ్చింది, మనకు రిజర్వేషన్లు ఇచ్చింది 1932లా. 1932లో ఎస్సీ ఎస్టీలకి, అంటే ముఖ్యంగా ఎస్సీలకి, మనకి రిజర్వేషన్లు వచ్చినాయి 1932లా. మనకు భారత రాజ్యాంగం వచ్చింది 1950లా. 18వ శతాబ్దం నుండి మనల్ని మనుషులుగా చూసింది బ్రిటిష్ చట్టాలు. బ్రిటిష్ మిషనరీస్ రాకపోయి ఉంటే ఇట్లాంటి స్థలాలు, చర్చిలు, విశ్వవిద్యాలయాలు, ప్రపంచ విశ్వవిద్యాలయాలు, ఇవాళ అంబేద్కర్ చదువుకుంది కూడా ఒక బ్రిటిష్ విశ్వవిద్యాలయాలని, వాళ్ళు స్థాపించిన విశ్వవిద్యాలయాలు అనే విషయాన్ని మనం గమనించాలి. మన వాడల్లోకి చర్చి రాకపోతే దళితులు
ఇంతకుముందు చాలామంది మిత్రులు చెప్పినట్టుగా మూర్తికి ముంత అంటరాని వాళ్ళుగా ఇప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఇంత చదువుకున్నా సరే, ఇంత సూటు బూటు వేసుకున్నా సరే, నేను మా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ది యంగెస్ట్ డీన్, నా వయసులో ఒక బ్రాహ్మణుడు, ఒక కమ్మ, ఒక రెడ్డి ఎవరు కాలే నేను అయ్యాను. ఎందువల్ల? బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ల కంటే ముందు నాకు బ్రిటిష్ వాళ్ళు కల్పించిన సౌకర్యాల వల్ల. బాబాసాహెబ్ అంబేద్కర్ 1950లో రాజ్యాంగంలో రూపొందిస్తే 1932లోనే బ్రిటిష్ ప్రభుత్వము ఇవాళ నన్ను మనిషిగా చూసింది. 18వ శతాబ్దంలోనే అంటరానితనాన్ని నిర్మూలించింది బ్రిటిష్ ప్రభుత్వం. అసమానతలు నిరూపించింది, కుల వ్యవస్థను నిర్మూలించింది, స్త్రీకి సమాన హక్కులు ఇచ్చింది, సమానమైన స్వేచ్ఛనిచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం. మరి దాన్ని ఇవాళ ప్రవీణ్ అన్న తన ప్రసంగాలలో చెప్పాడు, అద్భుతంగా ప్రజెంట్ చేయగలిగాడు. నా రాజు పంపించిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అని చెప్పి ఆయన అద్భుతంగా ప్రజెంట్ చేయగలిగాడు. ఈ సమాజ నిర్మాణంలో క్రైస్తవ మార్గము, క్రైస్తవ జీవితము ఈ సమాజాన్ని, ఈ కుల వ్యవస్థను, వర్ణ వ్యవస్థను, లింగ అసమానతలు, ఆర్థిక సామాజిక అసమానతలన్నింటినీ రూపుమాపడానికి వచ్చిందే క్రైస్తవ మార్గం, బైబుల్. దాన్నే ప్రవీణ్ అన్న అద్భుతంగా ప్రజెంట్ చేయగలిగాడు. ఇవాళ ఇస్లాం అంటేనే సమానత్వం. ఇస్లాంలో వర్ణం కుల వ్యవస్థ లేదు, అందుకే వాళ్ళు ద్రోహులైంది దేశంలో. క్రైస్తవ మతంలో వర్ణము కులము లేదు, అందుకే మనము ద్రోహులమైన ఈ సమాజంలో. ఏ వర్ణము కుల వ్యవస్థను అంగీకరించిన ఏ సమాజం ఉందో ఆ సమాజం మాత్రమే ఇవాళ పరిపాలన చేస్తున్నది. ఎవరైతే మనల్ని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారో, ఎవరైతే మనల్ని అణిచివేస్తున్నారో, ఎవరైతే మనల్ని, ఈ సమాజాన్ని, భారత సమాజాన్ని డబ్బున్న వాళ్ళుగానే, అగ్రవర్ణాలుగానే, దళితులుగానే, పేదలుగానే, ముస్లింలుగానే, క్రైస్తవులుగానే విడగొట్టి ఈ రాజ్యాన్ని ఏలాలనుకున్న ఈ శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్లకు సమానత్వాన్ని బోధిస్తున్న బైబిల్ కానీ, సమానత్వాన్ని బోధిస్తున్న ఇస్లాం కానీ, సమానత్వాన్ని బోధిస్తున్న భారత రాజ్యాంగం కానీ వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే ఈ సమానత్వం అనేదే వాళ్ళకు నచ్చదు, స్వేచ్ఛ అనేదే వాళ్ళకు నచ్చదు, వాళ్ళకు సామాజిక ఆర్థిక న్యాయం అంటేనే వాళ్ళకు నచ్చదు. అందుకే ఈ భారత రాజ్యాంగం లేకుండా చేయాలని వాళ్ళ తపన. అందుకే ఈ బైబుల్ లేకుండా, ఈ క్రైస్తవ మతం లేకుండా దాన్ని బోధించే బోధకులను అంతమొందించడానికే ప్రయత్నం. అందుకే ఇస్లామీ దేశంలో సమానత్వాన్ని బోధించకుండా, సమానత్వం ఇస్లాంలో కూడా కుల వ్యవస్థ చేరిన కారణంగా ఇవాళ దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలు కూడా అంటరాని వాళ్ళుగా ఉన్నారు. ఇస్లాంలో దళిత క్రైస్తవుల్లాగానే దళిత ముస్లింలు అంటరాని వాళ్ళు అక్కడ. ఈ విషయం నాకు ఎక్కడ అర్థమైందంటే, నేను కువైట్ దేశంలో ముస్లింల రైట్స్ గురించి, ఇండియన్ ముస్లిమ్స్ రైట్స్ గురించి లెక్చర్స్ చేయడానికి 3 రోజులు కువైట్ వెళ్ళినప్పుడు 2022 డిసెంబర్లో నేను అక్కడ కువైట్ దేశంలో వెళ్ళినప్పుడు అక్కడ దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలు ఎవరైతే ఉన్నారో, సార్ మీరు అగ్రవర్ణ ముస్లింల గురించి, ముస్లిం రైట్స్ గురించి మాట్లాడుతున్నారు, అద్భుతంగా చెప్తున్నారు, వాళ్ళకి ఎట్లా వయలేషన్ అవుతుందో చెప్తున్నారు, బట్ మా దళిత ముస్లింలు, ఈ అగ్రవర్ణ ముస్లింలు అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు, మీకు ఆ విషయం తెలుసా? మన క్రైస్తవులు అక్కడ కువైట్ దేశంలో పోయిన క్రైస్తవులను కూడా అగ్రవర్ణ ముస్లింలు అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు అక్కడ. ఈవెన్ అక్కడ ఒక చర్చి ఉంది, కేథలిక్ చర్చి, ఆ చర్చి కూడా మనల్ని అంటరాని వాళ్ళుగా చూస్తున్నది. మన వాళ్ళకి ప్రవేశం లేదు. ఇప్పటికీ క్రైస్తవ మతంలో కూడా కులం కారణంగా దళితులు అంటరాని వాళ్ళుగానే చూడబడుతున్నారు. అందుకే వీటన్నిటినీ రూపుమాపడానికే ప్రవీణ్ అన్న రియల్ క్రిస్టియానిటీ ఏంటిది అని చెప్పిండు. సమానత్వం. ఈ సమానత్వానికి అడ్డమే మనువాదం.
ఏ స్వేచ్ఛకైతే అడ్డమే మనవాదం. ఈ కులం వర్ణం కారణంగా ఏర్పడ్డ అసమానతల కారణంగా మనం కొన్ని వేల సంవత్సరాలుగా ఇవాళ అణచివేతకు ఒంటరానితనాన్ని ఎదుర్కొంటున్నాం. కాబట్టి వాటిని రూపుమాపే దిశగా ఏ చట్టాలైతే బ్రిటిష్ వాళ్ళు రూపొందించారో, ఏ సేవ అయితే ఇవాళ మిషనరీస్ చేశాయో, మనల్ని ప్రేమించి మనుషులుగా చూస్తున్నాయో ఇప్పటికీ కూడా, ఆ విషయాలన్నిటినీ చెప్పింది కాబట్టే ఆయనను అంతమొందించారు. కాబట్టి వాళ్ళ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచమంతా ఇవాళ ఎందుకు గుర్తిస్తుంది, బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు గుర్తిస్తుంది అంటే, మొత్తం ఇట్లాంటి అణచివేతకు వ్యతిరేకంగా సమానత్వాన్ని గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ నిరంతరం కొట్టాడాడు. కాబట్టే ఆయన ఇవాళ ప్రపంచ మేధావిగా నిలబడ్డాడు, ప్రపంచ చరిత్రలో నిలబడ్డాడు. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ను కొలవని పార్టీ లేదు, కొలవని వ్యక్తి లేడు. అట్లాగే రేపు ప్రవీణ్ పగడాలన్నను కొలవని క్రైస్తవ సంఘం ఉండదు, కొలవని క్రైస్తవ సంఘం ఉండదు, ఆయన గురించి చర్చించని క్రైస్తవ సంఘం ఉండదు. ఎందుకంటే ప్రవీణ్ పగడాలన్న ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా తన జీవితాన్ని త్యాగం చేశాడు, హతసాక్షిగా నిలబడ్డాడు మన సమాజంలో సమానత్వాన్ని తీసుకురావడానికి, రాజ్యాధికారాన్ని తీసుకురావడానికి. అట్లాంటి వ్యక్తిని కోల్పోయాం మనం. కానీ ఆయన ఒక శక్తి, ఎవరు ఆ శక్తిని ఆపలేరు. అది ఎంత రాజ్యమైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది ఆపలేరు. నేను అందుకే ఈ సందర్భంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. ఏమంటే, మనం ఎక్కడికి పోయినా అంటరాని వాళ్ళమే, మాలా మాదిగా ఉపకులాలు అన్నీ ఎవరైనా కావచ్చు కాక, ఇలా కులాల పరంగా మనం దయచేసి విడిపోవద్దు. చాలా వరకు అన్యాయం ఎక్కడ జరుగుతుంది మనకంటే, కులాల పరంగా మనం విడిపోయి మాలా మాదిగల కొట్లాటలతోని 30 ఏళ్ళుగా మనం ఐక్యంగా లేకపోవడం వల్ల ఇవాళ మనకు రాజకీయ అధికారం దూరమైంది. ఇవాళ మీరు చూడండి, ఒక కారం చేడు ఇంతకంటే అద్భుతంగా పెద్ద యుద్ధం జరిగింది, ఒక చుండూరు ఒక పెద్ద యుద్ధం జరిగింది. న్యాయం జరిగిందా? న్యాయం జరిగిందా? జరగలే. అలాగే ప్రపంచమంతా ఎస్యూలో చనిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు కులవేక్షత కారణంగా. రోహిత్ వేములకు న్యాయం జరిగిందా? ఇట్లా పదిరికుప్పం తీసుకోండి, లక్ష్మీపేట తీసుకోండి, ఇక్కడ అడుగడుగున ఈ దేశంలో మన వాళ్లకు జరుగుతున్న అన్యాయాలకు ఎక్కడన్నా న్యాయం జరిగిందా? న్యాయ వ్యవస్థ ద్వారా జరగదు. ఎందుకంటే రాజ్యం మన చేతుల్లో లేదు. కాబట్టి రాజ్యం మన చేతుల్లో లేనంత వరకు న్యాయం జరగదనే విషయాన్ని ఇవాళ మనం చూసాం ప్రత్యక్షంగా ప్రవీణ్ అన్న విషయంలో. కాబట్టి రాజ్యం మన చేతిలోకి రావాలంటే, ఇంతకుముందు సునీల్ అన్న చెప్పినట్టుగా ఓటు అనే ఆయుధాన్ని, ఒక అస్త్రం బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చాడు. ఆ ఓటు అనే అస్త్రాన్ని మనం సరిగా ప్రయోగించని కారణంగానే మనకు న్యాయం జరుగుతలేని విషయాన్ని మీరు ఎందుకు గమనించలేకపోతుంది మన సమాజం? అందుకే ఇవాళ మనం ఖచ్చితంగా యేసయ్య రాజ్య నిర్మాణం అంటే, ఈ దేశంలో రాజ్యాన్ని ప్రధానమంత్రి సీట్లో క్రైస్తవుడు కూర్చోవాలి, ముఖ్యమంత్రి సీట్లో క్రైస్తవుడు కూర్చోవాలి, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నిజాయితీ పరులు ఉంటారో, ఎవరైతే రాజకీయ బ్రోకర్లుగా లేని వాళ్ళు ఉంటారో, మన దాంట్లో రాజకీయ బ్రోకర్లు, మన దాంట్లో అవినీతి పరులు, మన దాంట్లో గూండాలు రౌడీలు అంతా కూడా ఇవాళ ఎమ్మెల్యేలుగా ఉండి మన గురించి ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా ఒక్క మాట మాట్లాడకుండా ఉంటున్నారు. ఇవాళ మంత్రులు ఉంటున్నారు, ఎమ్మెల్యేలు ఉంటున్నారు, ఎంపీ, ఏమి లాభం? మన గురించి మాట్లాడే ప్రవీణ్ అన్న లాంటి వాడు లేకపోయేసరికి, అట్లాంటి వాడు పార్లమెంట్లో అసెంబ్లీలో ఉండాలి. అట్లాంటి వాడు ప్రశ్నించేవాడు ప్రతి సంఘములో తయారు కావాలి. మీ డినామినేషన్ ఏమన్నా కావచ్చు కాక, కానీ ప్రశ్నించే తత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ చేతిలో, భారత రాజ్యాంగము ఈ చేతిలో, ప్రశ్నించండి, అన్యాయాలను ఎదిరించండి అని చెప్పి ఆయన విగ్రహం ఇట్లా, నేను బాబాసాహెబ్ అంబేద్కర్లా కొంచెం ఉంటాను అట్లా. అందుకే ఆయన నా ఐకాన్, ఈజ్ మై లైఫ్. సో ఆ ఐకాన్ ఇవాళ మనకు నేర్పిన పాఠం ఏంటి? జీసస్ ఈజ్ అవర్ గాడ్, జీసస్ అవర్ లార్డ్. జీసస్ నేర్పిన పాఠం ఏంది? ఈ రెండింటిని, బైబిల్ని ఒకవైపు, భారత రాజ్యాంగాన్ని ఒకవైపు, రెండింటిని ఆయుధాలుగా మలుచుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ
ఒక ఎన్నికల యుద్ధాన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఒక రక్తపాత రహిత యుద్ధాన్ని చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ ప్రతి చర్చి మన వాడలోకి రాకపోతే ఇవాళ సోటు కోటు బూటు నేర్పింది ఎవరు? చదువు నేర్పింది ఎవరు? చదువు మన వాడల్లోకి, మన అంటరాని వాడల్లోకి తెచ్చింది ఎవరు? మనల్ని మనుషులుగా చూసింది ఎవరు? ఇవన్నీ ఎక్కడ కూడా చర్చకు రాకుండా ఇవాళ ఒకరికొకరు తిట్టుకుంటా, నేను గొప్ప అంటే నేను గొప్ప, నా డినామినేషన్ గొప్ప అంటే నా డైరెక్ట్ నేను దేవునితోనే మాట్లాడతానని చెప్పేసి చాలామంది ఇవాళ చాలా రకరకాలుగా చేస్తున్నారు. దయచేసి ఇవాళ ఎవరు ఏదైనా మనం అంతిమంగా యేసయ్య రాజ్యం ఈ లోకంలో కూడా మనం నిర్మించాలి. అదే స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రతత్వము, సామాజిక న్యాయము, సామాజిక ఆర్థిక న్యాయం అదే బైబిల్లో ఉంది. ఇవాళ అదే భారత రాజ్యాంగంలో ఉంది. బైబిల్లో ఉన్న అంశాలే ఇవాళ భారత రాజ్యాంగంలో పొందుపరిచాడు బాబాసాహెబ్ అంబేద్కర్. సో ఈ రెండు వేరు వేరు కాదు, ఈ రెండు ఒకటే. కాబట్టి ఈ రెండింటిని ఆయుధాలుగా చేసుకొని మన సమాజాన్ని, ముఖ్యంగా ముస్లిం సమాజంతో కలిసి, వాళ్ళతో కలిసి ఈ యుద్ధంలో మనం ఖచ్చితంగా, వాళ్ళు 15% ఉన్నారు, మనం 20% ఉన్నాము, 35% మన ఓటు బ్యాంక్ ఉంది. మనం 35% ఓటు బ్యాంక్ తలుచుకుంటే ఎవరు ముఖ్యమంత్రి కాలేరు. ఎవరు? మనమే డిసైడ్ చేస్తాం ఎవరిని ముఖ్యమంత్రి చేయాలి, ఈ దేశంలో ఎవరిని ప్రధానమంత్రి చేయాలో ఈ దళితులు, ముస్లింలే డిసైడ్ చేస్తారు. ఈ క్రైస్తవులు, ముస్లింలు, దళితులే డిసైడ్ చేస్తారు. ఈ 3 వర్గాలు ఐక్యమై ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎన్నికల యుద్ధం వైపు వెళ్ళి రాజ్యం, యేసయ్య కోరుకున్న రాజ్యం, బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్న సమతా రాజ్యం నిర్మాణం వైపు మనమంతా ఐక్యంగా ముందుకెళ్ళాలని, ఆ దిశగా ఖచ్చితంగా నేను క్రైస్తవులతో కలిసి నడుస్తాను. ఎందుకంటే 30 ఏళ్ళ తర్వాత యేసుపాదం అనే నా పేరు నాకు గుర్తు చేసిండ్రు మా అమ్మ. అరే నీ పేరు యేసుపాదం రా, నేను యేసయ్య మార్గంలో ఉండి నీ యేసయ్య పాదాల పేరు పెట్టుకున్నా, నీ పేరు వినోద్ కుమార్ కాదురా అని చెప్పింది మా అమ్మ. 30 ఏళ్ళుగా నేను యేసుపాదం అనే మాటనే మర్చిపోయినా. ఎందుకంటే రిజర్వేషన్ల పుణ్యాన, ఈ రిజర్వేషన్లు ఎక్కడైతే ఈ సర్టిఫికెట్లో నేను ఎస్సీగా ఉంటా కానీ చర్చికి పోతారు, అక్కడ మాత్రం క్రైస్తవుని, ఇక్కడ మాత్రం హిందువుని. ఈ జీవితం మనకు, ఈ జీవితం వల్లనే మనం బందీఖానలో ఉండే బానిసలుగా ఉన్నాం. ఆ తెంపాలంటే పార్లమెంటులో ఈ రాజ్యాంగంలో పొందుపరిచిన రాష్ట్రపతి ఉత్తర్వులు 1950 క్లాస్ నెంబర్ 3ని బద్దలు చేయాలి. దాన్ని చేయాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గం ఒకటే మనకు శరణ్యం. పార్లమెంటు మెట్లకు మన సొంత కాళ్ళ మీద వెళుదాం, ఎవరితో ఉండాల్సిన అవసరం లేదు. ఈ రిజర్వేషన్లు ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ సీట్లలోకి వెళ్ళి పార్లమెంటు మెట్లెక్కుదాం, మన సమాజాన్ని ఉద్ధరిద్దాం, మన సమాజాన్ని సంస్కరిద్దాం, మన సమాజానికి హక్కులు సాధిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున జై భీములు, జై జీసస్ తెలియజేస్తూ ముగిస్తున్నాను.